Okay, well, hello everyone, welcome back. Today's notification is regarding SEBI and that is nothing but Securities and Exchange Board of India. ఈ సెబీ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ దేనికి సంబంధించింది అని అంటే ఫర్ ద వేకెన్సీస్ ఆఫ్ ఆఫీసర్ గ్రేడ్ ఏ అండి. ఆఫీసర్ గ్రేడ్ ఏ అంటే నథింగ్ బట్ అసిస్టెంట్ మేనేజర్ యొక్క ఆ వేకెన్సీస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. పోస్ట్ వచ్చేసి దట్ ఈస్ అసిస్టెంట్ మేనేజర్ అండి. అదేవిధంగా టోటల్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయండి అని అంటే ఆల్ ఓవర్ ఇండియా 120 వేకెన్సీస్ అన్న ఉన్నాయండి. దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం ఏజ్ లిమిట్ దట్ ఈజ్ 30 years అండి. మినిమం ఏజ్ లిమిట్ అనేది 30 years. అది కూడా ఎప్పటి వరకు అండి అని అంటే December 31st, 2021 వరకు ఇంత ఏజ్ లిమిట్ ఉండాలండి. దీనితో పాటుగా ఇంకా SC/ST వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్, అదేవిధంగా ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ అండ్ దీనితో పాటుగా పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ వాళ్ళకి 10 years ఏజ్ రిలాక్సేషన్ అండ్ వాళ్ళల్లో కూడా మళ్ళీ కేటగిరీస్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీలో మళ్ళీ కేటగిరీస్ అంటే మళ్ళీ డిఫరెంట్ లేయర్స్ SC/ST BC ఇట్లా డిఫరెంట్ స్ట్రీమ్స్కి చెందినటువంటి డిఫరెంట్ కేటగిరీస్కి చెందినటువంటి వాళ్ళకి మళ్ళీ దాంట్లో కూడా ఏజ్ డిఫర్ అవుతూ ఉంటుందండి. యూ కెన్ గో త్రూ ద నోటిఫికేషన్. ఆ విధంగా మళ్ళీ ఏజ్ రిలాక్సేషన్ అన్నటువంటిది కూడా ఒక్కొక్క కేటగిరీకి ఏజ్ రిలాక్సేషన్ అన్నటువంటిది ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఇక్కడ అప్లికేషన్ ఫీ వచ్చేసి ఎంతండి అని అంటే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ దట్ ఈస్ నథింగ్ బట్ జనరల్ క్యాండిడేట్స్ అన్న ఓసీ అన్న వాళ్ళేనండి. అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి ఓబీసీకి ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఈ క్యాండిడేట్స్ అందరికీ కూడా ఎగ్జామినేషన్ ఫీ ఎంతండి అని అంటే 1000 rupees ప్లస్ ఇంటిమేషన్ ఛార్జెస్ ఇవి కూడా పే చేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ క్యాండిడేట్స్, షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్, అదేవిధంగా పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ ఈ క్యాండిడేట్స్ అందరూ కూడా జస్ట్ కేవలం 100 rupees ఫీ మాత్రమే పే చేస్తే సరిపోతుంది. దాంతోపాటుగా ఇంటిమేషన్ ఛార్జెస్ అనేవి అందరికీ కూడా కామన్గా ఉంటాయి. కాకపోతే అప్లికేషన్ ఫీ ఒక్కటి మాత్రం డిఫర్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ క్వాలిఫికేషన్స్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి డిఫర్ అవుతుందండి. ఎందుకు అనంటే ఇక్కడ ఉన్నటువంటి పోస్టులు స్ట్రీమ్స్ ఆధారంగా కూడా మళ్ళీ పోస్టులు అనేవి వేకెన్సీస్ అనేవి వేరీ అవుతూ ఉన్నాయి. దీంట్లో వైడ్ వెరైటీ ఆఫ్ స్ట్రీమ్స్కి చెందినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ వేకెన్సీస్ అనేవి ఉన్నాయండి. ఆ స్ట్రీమ్స్ వచ్చేసి జనరల్ స్ట్రీమ్, లీగల్ స్ట్రీమ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇంజనీరింగ్ స్ట్రీమ్, మళ్ళీ ఇంజనీరింగ్లో కూడా ఎలక్ట్రికల్, రీసెర్చ్, సివిల్ ఇట్లా వేరే వేరే స్ట్రీమ్స్ ఉన్నాయి. ఆ స్ట్రీమ్స్ ఎందుకండి పెట్టారు అనంటే ఆ స్ట్రీమ్స్కి అనుగుణంగా మళ్ళీ వాళ్ళకి ఎగ్జామినేషన్స్లో వచ్చేటువంటి పేపర్స్లో కూడా సిలబస్లో కూడా డిఫరెన్స్ అన్నటువంటిది ఉంటుంది. ఈ ఎగ్జామినేషన్ అనేటువంటిది ఎన్ని ఫేజెస్లో ఉంటుందండి అనంటే 3 phases జరుగుతుందండి. 2 phases వచ్చేసి ఆన్లైన్, phase 1, phase 2 ఈ రెండు కూడా ఆన్లైన్ ఫేజెస్. అంటే ఆన్లైన్లో ఎగ్జామినేషన్ అనేటువంటిది జరుగుతుంది. phase 1 క్లియర్ అయితే phase 2కి అపియర్ అవ్వచ్చు, phase 2 కూడా క్లియర్ అయితే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి. ఈ విధంగా 3 phases రిక్రూట్మెంట్ అనేటువంటిది జరుగుతుందండి. అండ్ ఈ స్ట్రీమ్ని బట్టి కూడా మళ్ళీ వేకెన్సీస్ డిఫర్ అవుతాయి. అదేవిధంగా దీంట్లో కూడా మళ్ళీ క్వాలిఫికేషన్ కూడా డిఫర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ స్ట్రీమ్ అనుకుందాం. దీంట్లో టోటల్గా 80 ఉన్నాయండి వేకెన్సీస్. అదేవిధంగా క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఎనీ డిగ్రీ ఉండొచ్చు. అదేవిధంగా CA కానీ, CS కానీ, CFA, CWA, PG ఇలా ఏ స్ట్రీమ్ అయినప్పటికీ కూడా జనరల్ క్యాండిడేట్స్ ఈ జనరల్ స్ట్రీమ్లో ఈ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి ఎవరైనా కూడా దీనికి అప్లై చేసుకోవడానికి అర్హులే. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ లీగల్ స్ట్రీమే తీసుకున్నామనంటే ఖచ్చితంగా వీళ్ళు లాలో బ్యాచిలర్స్ డిగ్రీ అన్నటువంటిది కంప్లీట్ చేసి ఉండాలి. అలాంటి వ్యక్తులు మాత్రమే వీటికి అప్లై చేసుకోవడానికి అంటే పర్టికులర్గా ఈ స్ట్రీమ్కి అప్లై చేసుకోవడానికి అర్హత ఉంటుంది. ఈ విధంగా స్ట్రీమ్ని బట్టి కూడా డిఫర్ అవుతుంది. ఎగ్జామినేషన్ అనేటువంటిది చెప్పాను కదండి, టోటల్గా రిక్రూట్మెంట్ అనేటువంటి 3 phases ఉంటుంది. ఫస్ట్ 2 phases ఎగ్జామినేషన్ ఉంటుంది. phase 1 వచ్చేసి ఆన్లైన్ ఎగ్జామినేషన్. ఈ ఆన్లైన్ ఎగ్జామినేషన్లో మళ్ళీ 2 papers ఉంటాయి. phase 1లో 2 papers ఉంటాయి, phase 2లో కూడా 2 papers ఉంటాయండి. phase 1లో పేపర్ 1 అన్నటువంటిది అన్ని స్ట్రీమ్స్కి ఇందాక మనం జనరల్, లీగల్, IT ఇలా డిఫరెంట్ స్ట్రీమ్స్ చెప్పుకున్నాం కదండి. అన్ని స్ట్రీమ్స్కి పేపర్ 1 అనేటువంటిది సేమ్గా ఉంటుంది. దాంట్లో సబ్జెక్ట్స్ కూడా సేమ్ ఉంటాయండి. మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 100 marks, డ్యూరేషన్ 60 minutes అంటే దట్ ఈస్ 1 hour డ్యూరేషన్. కట్ ఆఫ్ వచ్చేసి 30% కట్ ఆఫ్ని క్యాలిక్యులేట్ చేస్తారు. దీంట్లో
సబ్జెక్ట్స్ వచ్చేసి ఏమేమి ఉంటాయంటే జనరల్ అవేర్నెస్తో పాటు కొన్ని క్వశ్చన్స్ ఫినాన్షియల్ సెక్టార్కి సంబంధించినవి కూడా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. అదేవిధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్, ఈ 4 సబ్జెక్ట్స్కి సంబంధించి టోటల్గా 100 మార్క్స్ ఉంటాయి. 60 minutes టైం పీరియడ్. దాంట్లో కట్ ఆఫ్ వచ్చేసి 30%. అదేవిధంగా పేపర్ 2లో మళ్ళీ స్ట్రీమ్ వైజ్ పేపర్ 2 అన్నటువంటిది డిఫర్ అవుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాలి, జనరల్ స్ట్రీమ్ వచ్చేసి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఎంసీక్యూస్ దేనికి సంబంధించి అంటే కామర్స్, అకౌంటెన్సీ, మేనేజ్మెంట్, ఫినాన్స్, కాస్టింగ్, కంపెనీస్ యాక్ట్ అండ్ ఎకనామిక్స్. జనరల్ స్ట్రీమ్ కి సంబంధించి ఈ సబ్జెక్ట్స్ ఉంటాయి పేపర్ 2లో. మాక్సిమం మార్క్స్ వచ్చేసి 100, డ్యూరేషన్ వచ్చేసి 40 minutes. కట్ ఆఫ్ ఎంత క్యాలిక్యులేట్ చేస్తారంటే 40% కన్సిడర్ చేస్తారు. అదేవిధంగా లీగల్ వాళ్ళకి, రీసెర్చ్ స్ట్రీమ్ వాళ్ళకి మళ్ళీ ఇవి డిఫర్ అవుతూ ఉంటాయి. అదేవిధంగా ఫేజ్ 2 వచ్చేసి ఫేజ్ 2లో ఏమేమి ఉంటాయండి అని అంటే ఇందాక చెప్పుకున్నట్టుగానే 2 పేపర్స్ ఉంటాయండి ఫేజ్ 1లో, ఫేజ్ 2లో. ఫేజ్ 2లో కూడా 2 పేపర్స్. పేపర్ 1లో అన్ని స్ట్రీమ్స్కి కూడా ఇంగ్లీష్ అన్నటువంటిది డ్రాఫ్టింగ్ స్కిల్స్ అంటే సమ్ ఎస్సే ఆర్ ఒక టాపిక్ గురించి రాయాల్సి ఉంటుంది. డిస్క్రిప్టివ్ టెస్ట్ అండి, దట్ ఈస్ నథింగ్ బట్ డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది. మనం రైటింగ్ స్కిల్స్ని టెస్ట్ చేయడానికి మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 100, డ్యూరేషన్ వచ్చేసి 1 hour, కట్ ఆఫ్ వచ్చేసి 30%. వెయిటేజ్ ఎంత తీస్తారండి అని అంటే 1/3 వెయిటేజ్ని క్యాలిక్యులేట్ చేస్తారు. జనరల్ స్ట్రీమ్ వాళ్ళకి మళ్ళీ డిఫర్ అవుతూ ఉంటాయి. అండ్ జనరల్ స్ట్రీమ్ ఇవన్నీ కూడా పేపర్ 2 అండి. పేపర్ 1 అనేటువంటిది అన్ని స్ట్రీమ్స్కి ఇంగ్లీష్ పేపర్ కామన్గా ఉంటుంది. పేపర్ 2లో మళ్ళీ జనరల్ స్ట్రీమ్ అని, లీగల్ అని, రీసెర్చ్ అని, ఇన్ఫర్మేషన్ అని ఇలా ఉంటుంది. అగ్రిగేట్గా అంటే టోటల్గా ఈ ఫేజ్ 2లో ఎంత పర్సెంటేజ్ కట్ ఆఫ్ చూస్తారండి అని అంటే 50%. అంటే దీంట్లో 30% కట్ ఆఫ్, దీంట్లో 40%. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో కట్ ఆఫ్, దీంట్లో కట్ ఆఫ్ 2 కలిపేసి 50% వచ్చాయనంటే అగ్రిగేట్గా అప్పుడు వాళ్ళు క్లియర్ అయినట్టు, నెక్స్ట్ స్టేజ్కి వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఈ విధంగా అగ్రిగేట్ కట్ ఆఫ్ కూడా ఉంటుంది. మీకు ఫేజ్ 1లో చెప్పుకున్నటువంటి విధంగా మనం 100 మార్క్స్ ఉంటాయి. అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ వీటన్నిటికీ కూడా సెక్షన్ వైజ్ కట్ ఆఫ్ ఏమీ ఉండదండి. టైం కూడా ఏముండదు, మొత్తం ఓవరాల్ టైం మాత్రమే ఉంటుంది. బోత్ ఫేజ్ 1, ఫేజ్ 2లో ఈ 2 థింగ్స్ని క్లియర్ చేశారు. ఫేజ్ 1, ఫేజ్ 2 రెండుని క్లియర్ చేశారంటే 2 ఫేజెస్ని. ఫైనల్ ఫేజ్ ఏముంటుందండి అని అంటే ఇంటర్వ్యూ ఉంటుంది. మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, నెగిటివ్ మార్కింగ్ ఏం లేదా అండి అని అంటే ఉన్నదండి. ఫేజ్ 1లో 1/4 అంటే 0.25 మార్క్ అన్నటువంటిది నెగిటివ్ మార్కింగ్ ఉంది. అండ్ ఫేజ్ 2లో కూడా పేపర్ 1కి నెగిటివ్ మార్కింగ్, పేపర్ 2కి నెగిటివ్ మార్కింగ్ అన్నటువంటిది ఉంది. సేమ్ 1/4 మార్క్ అన్నటువంటిది నెగిటివ్ మార్క్ ఉంటుంది. ఈ విధంగా దీనికి సంబంధించి డేట్స్ ఫేజ్ 1 అన్నటువంటిది February 20th ఎగ్జామినేషన్ కండక్ట్ చేయబోతున్నారండి. అదేవిధంగా ఫేజ్ 2లో పేపర్ 1 వచ్చేసి March 20th ఉంటుంది. అదేవిధంగా ఫేజ్ 2లో పేపర్ 2 వచ్చేసి April 3rd ఎగ్జామినేషన్ అనేటువంటిది కండక్ట్ చేస్తారు. ఇది మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్. అండ్ దీనితో పాటుగా ఇంటర్వ్యూ అన్నటువంటిది ఎప్పుడు కండక్ట్ చేస్తారండి అని అంటే దాని యొక్క డేట్స్ మాత్రం ఇంకా రిలీజ్ చేయలేదు. ఈ 2 ఫేజెస్ క్లియర్ అయిపోయిన తర్వాత డేట్స్ అనేవి అఫీషియల్గా అనౌన్స్ చేస్తారు. అండ్ ఈ ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేసరికి స్టార్టింగ్ డేట్ అంటే అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి 5th January 2022 ఆన్వర్డ్స్, అంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయని అర్థం. ఎండింగ్ డేట్ వచ్చేసి 24th January 2022. ఈ వేకెన్సీస్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి కదా మేడం, మనకు రావచ్చు రాకపోవచ్చు అని అస్సలు అనుకోవద్దండి. ఎందుకు అనంటే వేకెన్సీస్ తక్కువ ఉన్నప్పటికీ దీని యొక్క శాలరీ మాత్రం చాలా చాలా బాగుంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ముంబైలోనే మీకు పోస్టింగ్ వచ్చింది అని అంటే వితౌట్ అకామిడేషన్ మీకు అన్ని అలవెన్సెస్తో కలిపి మీకు వచ్చేటువంటి శాలరీ మంత్లీ అలవెన్స్ ఎంత వస్తుంది అని అంటే 1,15,000, 1,15,000 రూపాయల శాలరీ వస్తుందండి. అలా కాకుండా విత్ అకామిడేషన్ అంటే అకామిడేషన్ వాళ్ళే ప్రొవైడ్ చేసినట్లయితే 80,500 రూపాయల శాలరీ అన్నటువంటిది మంత్లీ శాలరీ ఉంటుంది. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని మాత్రం వదిలేసుకోవద్దండి. అండ్ దీనికి ప్రొబేషనరీ పీరియడ్ కూడా ఉంటుంది. 2 years ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుంది. దాని తర్వాత కంటిన్యూ అయితే రెగ్యులర్ అయిపోతుంది. సో
సాలరీ అన్నటువంటిది అదేవిధంగా సాలరీతో పాటు ఇంకా అలవెన్సెస్ అన్నటువంటివి అవన్నీ కూడా క్వైట్ కామన్. ఇవన్నీ కూడా చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి కాబట్టి ఎవరైతే అర్హులో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకొని దీనికి సంబంధించి ప్రాక్టీస్ చేసి విజయాన్ని సాధిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ.